మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో పోలీసులు సోదాలు చేశారు. తనిఖీల్లో 310 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయిని నిల్వ ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి విక్రయించినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి ఎవరైనా రవాణా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము నర్సాపూర్ పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో నమ్మదగిన సమాచారం మేరకు వెంకటేష్ గారి ఇంటి వద్దకు పోయి అతని ఇల్లును చూసి లోపల తిరిగి చూడక అక్కడ ఒక మూలన 310 గ్రాముల ఒక ప్లాస్టిక్ కవర్లో గంజాయి కలిగి ఉన్నది. అట్టి కవర్ను విప్పి చూడగా అందులో గంజాయి కలిగి ఉన్నది. మరియు అక్కడనే పక్కన నిలబడుతున్న వెంకటేష్ అనే వ్యక్తిని పట్టుకొని అట్టి వ్యక్తిని గంజాయి కలిగిన, అమ్మిన, రవాణా చేసిన చట్టరీత్యా నేరమని తెలిపి అట్టి వ్యక్తిని మా అదుపులో తీసుకొని అతనిపైన కేసు నమోదు చేసి ఇట్టి ప్రాపర్టీని మరియు ముద్దాయిని నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించనైనది. ఇట్టి దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ బాలయ్య గారు, చంద్రయ్య గారు, ఎల్లయ్య గారు హెడ్ కానిస్టేబుల్, తర్వాత రవి గారు, అవినాష్ గారు, నవీన్ గారు, రాజు గారు, నరేష్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.